హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము ఇన్స్టెంట్గా పప్పుచారు ఎలా తయారు చేసుకుందాము అనేది ఈ రెసిపీలో చూడబోతున్నాం అనమాట. దీనికోసం ఏంటంటే ఒక ఇన్స్టెంట్ పౌడర్ మనం తయారు చేసుకుంటాము. పప్పుచారుకి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. దీనిలో మనము ఇన్స్టెంట్ పప్పుచారు లేకపోతే ఇన్స్టెంట్ పప్పు పులుసు అని కూడా అనొచ్చు అనమాట. ఇది మనం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే మనం బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి అయినా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా పప్పు చేసుకోవచ్చు అనమాట. మనం కుక్కర్లో ఉడకబెట్టే పని లేకుండా. అలాగే బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా ఇది తయారు చేసుకొని పెట్టుకోవడము. సో మరి ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించండి. దోరగా వేయించినటువంటి కందిపప్పుని మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడెక్కాక ఒక స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు వేయించండి. ఇవి మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మనము వీటిని పౌడర్ కింద గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది కదా. మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కందిపప్పును కూడా వేసి మనము గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్లా తయారు చేసుకుందాము. ఇప్పుడు మనకి పౌడర్ రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వకుండా ఉంటుంది అన్నమాట దీనిలో. సో ఇప్పుడు దీన్ని మనం కంటైనర్లోకి తీసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకుందాము. ఈ పొడి మనకు 3 to 4 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి దీనిలో. అలాగే గుప్పెడు కరివేపాకులు వేసుకుని దోరగా వేయిద్దాము. ఇది వేగాక ఒక కప్పుడు పెద్దలపై ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని దోరగా వేయించండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీనిలో ఒక 3 టమాటాలు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ను వేసుకుందాము. లేకపోతే మీరు టమాటాలు కట్ చేసి ముక్కలకైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఈజీగా తొందరగా వేగిపోతుంది కదా అన్నట్టు నేను గ్రైండ్ చేసి పేస్ట్లో వేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత కారము అలాగే పసుపు వేసుకొని దూరగా వేయించండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా. దీనిలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదా, దీన్ని ఒక 2 చెంచాలు దీనిలో వేసుకుందాం ఈ పౌడర్ని. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టండి. కలియపెట్టి దీన్ని ఒకసారి బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్లో నానబెట్టుకుని ఈ విధంగా రసం తీసుకొని దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాము దీనిలో. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మనం బాగా తెల్లొచ్చే వరకు దీన్ని బాగా మరగనిద్దాము. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఇప్పుడు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి యమ్మీ మనకి పప్పు ఉడకపెట్టకుండానే ఇన్స్టెంట్గా పప్పుచారు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.